సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ ఐఏఎస్ అధికారి ఏఎండి ఇమ్తియాజ్ చేరారు. తాజాగా ఇమ్తియాజ్ స్వచ్ఛంద పదవి విరమణ చేశారు. గతంలో ఆయన సెర్ఫ్ సీఈఓగా మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కర్నూలు మేయర్ బివై రామయ్య, మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ ఐఏఎస్ అధికారి ఏఎండి ఇమ్తియాజ్ చేరారు. తాజాగా ఇమ్తియాజ్ స్వచ్ఛంద పదవి విరమణ చేశారు. గతంలో ఆయన సెర్ప్ సీఈఓగా మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కర్నూలు మేయర్ బివై రామయ్య, మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక దీనిపై తాజా అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందజేస్తారు. మధు. థ్యాంక్ యూ శిరీష. ఏపీ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ వైఎస్ఆర్సీపీలో చేరడం కూడా జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో కూడా చేరడం జరిగింది. అయితే మొత్తం మీద ఐఏఎస్ స్థాయి అధికారులు వైఎస్ఆర్సీపీలో చేయడం ఇది ఒక కీలక అంశమని కూడా చెప్పవచ్చు. ఏదైతే కర్నూలు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే కూడా పోటీ చేసే అవకాశం కూడా ఉందని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. సీఎం జగన్ సమక్షంలో చేరే ముందు అక్కడ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి, అదేవిధంగా పార్లమెంటు అభ్యర్థి ప్రస్తుత మేయర్ బివై రామయ్య అక్కడ ఉన్నారు. అయితే మొత్తం మీద ఈ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ స్వచ్ఛంద పదవి విరమణ చేశారు. పదవి విరమణ చేయడానికి అయితే ప్రభుత్వానికి అయితే దరఖాస్తు చేసుకోవడం కూడా జరిగింది. వెంటనే ఈ దరఖాస్తును ప్రభుత్వం ఆమోదించడం కూడా జరిగింది. తన ఉద్యోగానికి పదవి విరమణ వెంటనే లభించింది. దీంతో పాటు గతంలో ఇంతియాజ్ అహ్మద్ ఆర్డీఓ స్థాయి నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ ఇన్ఛార్జి స్థాయి వరకు కూడా చేరారు. అయితే భూ పరిపాలన అదనపు కమిషనర్ హోదాలో ఆయన సెర్ప్ సీఈఓగా మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్ గా కూడా బాధ్యతలు కూడా చేశారు. అయితే 2019 నుంచి 2021 వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ గుంటూరు కలెక్టర్ గా, కృష్ణా కలెక్టర్ కూడా చేసినట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద ప్రస్తుతం ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కర్నూలు సంబంధించి ఎమ్మెల్యేగా ఉన్నారు. అదేవిధంగా ఇంతియాజ్ అహ్మద్ కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే హఫీజ్ ఖాన్ భవిష్యత్తు ఏంటి అని చెప్పేసి ఇప్పటికే హఫీజ్ ఖాన్ కు పార్టీ అధిష్టానం బుద్ధగించినట్లు కూడా తెలుస్తోంది. మొత్తానికి కర్నూలు ఇంతియాజ్ అహ్మద్ సొంత ఊరు కోడుమూరు నియోజకవర్గము. అయితే కర్నూలులో రూపాయి డాక్టర్ గా పేరు పొందిన డాక్టర్ కు స్వయాన అల్లుడు కావడం కూడా కర్నూలులో వైఎస్ఆర్సీపీకి పూర్తిగా మద్దతు ఉన్న సమయంలో అదేవిధంగా మైనార్టీస్ కూడా ఎక్కువగా ఉన్నారు. ఆ మైనార్టీస్ ఓటు బ్యాంక్ కోసమే ఐఏఎస్ స్థాయి అధికారిని ఈసారి ఎలక్షన్ ఎన్నికల్లో బరిలోకి దింపుతున్నట్లు వైఎస్ఆర్సీపీ ఆలోచిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అదేవిధంగా ఇదే సీటుపై ఎస్వి మోహన్ రెడ్డి కూడా ఆశలు పెంచుకున్న పరిస్థితి అయితే ఉంది. వీరందరినీ సమన్వయం చేస్తూ ఇంతియాజ్ కు టికెట్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సురేష్. రైట్, థ్యాంక్ యూ మధు.